తెలంగాణలో గాలివాన బీభత్సం మరోసారి పలువురి ప్రాణాలు తీసేసింది. రోజంతా ఎండలు మండిపోగా సాయంత్రం ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం గాలివానతో హడలెత్తించింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల ఇదే సీన్ కనిపించింది. గాలివాన వల్ల చాలా విద్యుత్కు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాయంత్రం వరకు తట్టుకోలేనంతగా ఎండ, ఇంట్లో ఒకటే ఒక్కపూత, బయటికి అడుగు పెట్టలేని పరిస్థితి. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా టెంపరేచర్స్ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. సాయంత్రం అయ్యాక పరిస్థితుల్లో ఒక్కసారిగా మార్పు. అప్పటిదాకా భారుడి ప్రతాపానికి మండిపోయిన ఆకాశాన్ని మమ్ములు కమ్మేశాయి. భారీగా వర్షం కురిసింది. గాలి వాన కలిసి వచ్చి నానా బీభత్సం సృష్టించింది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి. ఈదురుగాలుల వాన తెలంగాణలో బీభత్సం సృష్టించింది. నిన్న సాయంత్రం పలు జిల్లాల్లో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో గాలి దుమారం ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. గాలిలో తేమ శాతం పెరగటం, క్యూమ్లో నిమస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసిందని హైదరాబాద్ బేగంపేటలోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే 5 రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని తెలిపారు. క్యూమ్లో నింబస్ మేఘాల ప్రభావంతో సాయంత్రం వాతావరణం చల్లబడి ఈదురుగాలులతో వర్షాలు పడతాయని తెలిపారు. నిన్న సాయంత్రం కురిసిన వర్షంతో హైదరాబాద్ వాసులకు వేడి నుంచి ఉపశమనం లభించింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో గాలివాన కురిసింది. కొన్ని చోట్ల హోర్డింగులు పడిపోగా మరికొన్ని చోట్ల చెట్లు కూలిపోయాయి. హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల్లో గాలివానకు తీవ్ర నష్టం వాటిల్లింది.